అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ప్రియా దేవుని బిడలారా, నీతిమంతులుగా మనము మార్చబడాలి. మనము నీతిమంతులుగా మార్చబడినప్పుడే ఆ నీతిమంతుల యొక్క మార్గము అంతకంతకు తేజరిల్లును. అంటే మన మార్గాలు వెలుగుతో నింపబడాలి అంటే ముందు మనం నీతిమంతులుగా మార్చబడాలి. అయితే మరి నీతి మనకు ఎలా వస్తుంది? నీతిని మనం వెదకాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో నీతిని వెదకండి అని చెప్పారు ఆయన. మనం ఏం చేయాలంటే నీతిని వెదకాలి. ఎందుకంటే ఈ లోకములో జీవిస్తున్నాం గనుక లోకమంతా కూడా, ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా లోకములో ఉన్నదంతా కూడా పాపమే. కనుక మనము నీతివంతులుగా ఉండలేము. కనుక నీతిని వెదకాలి. ఎక్కడ వెదకాలి అంటే దేవుని దగ్గర వెదకాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా నీతికి ఆధారమగు దేవా అని. కనుక నీతి ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి దేవునిలో మాత్రమే దొరుకుతుంది. కనుక దేవుని నుండి నీతిని మనం ఏం చేయాలంటే పొందుకోగలము. కనుక ఆ నీతిని మనము పొందుకోవడానికి ప్రభువుని వేడుకోవాలి. ఆయన్ని విశ్వసించి ఆయన నమ్మాలి. అప్పుడు మనము నీతిమంతులుగా పిలవబడతాం, మార్చబడతాం. ఎప్పుడైతే నీతిమంతులుగా మార్చబడతామో మన మార్గములన్నీ కూడా తేజరెల్లుతాయి. అంతకంతకు అంటే మనము నీతితో నింపబడినప్పుడు, ఆ దేవుని నీతి మనలోనికి వచ్చినప్పుడు మన మార్గాలన్నీ కూడా అంతకంతకు తేజరెల్లుతాయి, అనగా వెలుగుతో నింపబడతాయి. అప్పుడు మనం ప్రయాణం ఏమవుతుందండి? ఈజీ అవుతుంది, సులువు అవుతుంది. మన మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువగా వెలుగు ఉన్నదనుకో మన ప్రయాణం ఈజీగా జరిగిపోతుంది. అది చీకటిగా ఉన్నదనుకో మనం ప్రయాణం చేయడం కూడా కష్టమే. కనుక దేవుని యొక్క వాక్యములో మనము చదువుకున్నటువంటి మాట ఏంటంటే నీతిమంతుల మార్గము. మనం ఎప్పుడైతే నీతితో నింపబడతామో మన మార్గాలన్నీ కూడా అంతకంతకు వెలుగుతో, అనగా తేజరిల్లుతాయి. కనుక మనం అందరం కూడా దేవుని యొక్క నీతితో నింపబడదాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు. ఈ రోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. వారి ప్రయాణాల్లో సహాయం చేయండి. వారి ఉద్యోగంలో మీరు సహాయం చేయండి. చదువుకుంటున్న బిడ్డల చదువులకు మీరు తోడుగా ఉండండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు మీరు దయచేయమని, ఈరోజంతా నీ బిడ్డలు చేపట్టలకు మీరు నడిపించి మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.